హల్లెలూయా. ఉపవాసం అంటే నేను చస్తాననే భయం, ఉపవాసం అంటే నాకు ఏదైనా అయిపోతుందనే ఒక భయం, వయస్సుతో ఉపవాస ప్రార్థన లిమితం చేశారు కొంతమంది. వయసు ఎక్కువైపోయిందండి, ఉపవాసం ఉండలేమని. బైబిల్ చరిత్రలో మనం ఒక స్త్రీ ఉందండి, 84 సంవత్సరాల వయసులో ఉపవాస ప్రార్థనలతో గడిపిందంట. వయసుతో ఉపవాస ప్రార్థన ముడిపెట్టలేదు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీ ద్వారా చట్టాలు మారాలంటే, రాజ్యాలు మారాలంటే, ప్రభుత్వాలు మారాలంటే, కుటుంబాలు మారాలంటే, నీ పిల్లలు మారాలంటే, నీ ఇంట్లో కలిగి ఉండవలసింది ఒకటి, ఆయనకి ఇష్టమైన ఉపవాసము. అందరూ ఆమెను చెప్పండి, ఆయనకి ఇష్టమైన, చెప్పండి ఆయనకి ఇష్టమైన ఉపవాసం. అందరూ ఆమెను చెప్పండి హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఉపవాసం ఏదో ఎంత పెట్టుకుని శుభ్రంగా తింటాం కాదండి. దేవుని మహాకృపను బట్టి ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండని వ్యక్తులు కూడా ఉన్నారండి. ఎప్పుడు చూసినా తిండి 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 అండి. ఒకరోజు ఉపవాసం ఉందామే, నా పరిస్థితులు ఏంటి, నా కుటుంబం ఏంటి, నాకు వస్తున్న సమస్యలు ఏంటి, నా ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నాలో పొడచూపుతున్నటువంటి ఈ రోగాలంటి, ఈ పరిస్థితులు వచ్చి ఎలా విడుదల పొందాలన్న సంగతి వ్యక్తిత్వంగా నీకు అర్థం కాని స్థితిగతుల మధ్యలో ప్రార్థనకు దూరమయ్యి ఉపవాసం ఉండి కడుపు కాల్చుకుని ప్రభు పాదాల మీద పడి, నాకు ఈ సమస్యకి పరిష్కారం ఎలా ప్రభు, దీంట్లో వచ్చి నాకు విడిపించమని చెప్పి, అదే సందర్భంలో ఎవరితోనైతే నీవు ముఖము చెల్లని వ్యక్తితో ఉన్నావో ఆ వ్యక్తితో సమాధానపడి నీ ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమతో చేరదీసి, నీ ముందు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచి చేయాదునిచ్చి, నీ వల్ల పొందదగినటువంటి ఆ సహకారాన్ని వారికి ఏర్పాటు చేసి, నా ప్రియ సహోదరులరా, నీవు ఈ విధంగా ఉపవాసం ఉన్న రోజున ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. నీవు